N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078 N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078 వెల్కమ్ టు N45 న్యూస్. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జిల్లాలో 7.5 లక్షల కుటుంబాలకు లబ్ధి. జెడ్పీ చైర్మన్ విజయనగరం. ఆరోగ్యశ్రీ మెగా అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ నూతన స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. దీనివల్ల జిల్లాలోని సుమారు 7.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ 4.5 ఏళ్లలో సుమారు 2,49,000 మందికి చికిత్సను అందించడానికి 470 కోట్లను ఖర్చు చేశారు. అలాగే ఆరోగ్య ఆసరా పథకాన్ని సుమారు 1,09,000 మందికి వర్తింపజేసి దాదాపు 59.60 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం జెడ్పీ చైర్మన్ మర్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్, ఎమ్మెల్సీ డాక్టర్ పి సురేష్ బాబు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నూతన కార్డులను పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ యు అప్పలరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ గౌరీశంకర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కెవి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వారికి ఎటువంటి విధంగా కూడా ఆ కుటుంబం మీద భారం పడకూడదు, వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడా తీసుకోలేని నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఉంటే ఈరోజు దాన్ని 25 లక్షలకు పెంచుతూ ఆ నిర్ణయాన్ని తీసుకోవడం చాలా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. కావున ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరి తరపున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం, విజయనగరం, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏదైనా ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినా, లేదు గుండెకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినా, లేదు ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద జబ్బులు ఏమైనా వస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా చిట్టుకుపోయి వారి ఇబ్బందులు పాలవుతూ, అప్పుల పాలవుతూ వారి తాలూకా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో కూడా కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితి దాపించకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షల రూపాయల కుటుంబానికి ఇవాళ విజయనగరం జిల్లాలో తీసుకుంటే సుమారుగా 7.5 లక్షల కుటుంబాలకి విజయనగరం జిల్లాలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారికి ఈ ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, వారికి ఏ రకంగా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు, గొప్ప ముఖ్యమంత్రి గారు, గొప్ప మానవతావాది అని చెప్పి ఇవాళ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పూలతో ప్రేమగా శాల్వాలు, బుకేళ్లతో సీనన్నకు శుభాకాంక్షలు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన ప్రజానీకం జనసందోహంలో కిక్కిరిసిన మంత్రి పొంగులెట్టి క్యాంపు కార్యాలయం ఖమ్మం నగరంలోని ఆయన గుమ్మంలో తొలిసారిగా అడుగుపెట్టిన మంత్రి పొంగులెట్టికి ఉమ్మడి జిల్లా
ప్రజానీకం ఘనస్వాగతం పలికింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు విచ్చేసిన సీనన్నకు శాల్వాలు, బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. పూల మొక్కలను ప్రేమతో అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారు మొదలు సామాన్య ప్రజానీకం వరకు ప్రతి ఒక్కరూ సీనన్నను కలిశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారు చేసిన చిరు సత్కారాలను స్వీకరించారు. ఉమ్మడి జిల్లా ప్రజల ఆదరాభిమానాలే తనకు ఉన్నత పదవి వరించేలా చేసిందని ఈ సందర్భంగా పొంగిరెడ్డి పేర్కొన్నారు. ఉదయం 6:30 నుంచి మొదలైన తాకిడి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగింది. సీనన్నను కలిసేందుకు వచ్చిన వాహనాలు క్యాంపు కార్యాలయం బయట బారులు తీరాయి. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజలు ఆశించిన ఆశయాల మేరకు వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బొమ్ము చేయమని అన్నారు. ప్రతి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, డబుల్ బెడ్రూమ్లు, వైద్యం, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్ష చేశారు. మిషన్ భగీరథ ద్వారా క్షేత్రస్థాయిలో ఎంతమంది ప్రజలు ఎన్ని గృహాలకు త్రాగునీటి సరఫరా చేస్తుంది నివేదికను సమర్పించాలన్నారు. విద్యుత్ ఎన్ని గంటలు ఇస్తుంది తెలపాలన్నారు. JNTU ఇంజనీరింగ్ కళాశాలకు స్థలం కేటాయింపు, ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో కళాశాల నడిచేటట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్కు సంబంధించి 2 సబ్ డివిజన్లు ఉన్నట్లు 143 గ్రామ పంచాయతీలు ఉండగా 95 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండగా 43 భవనాలు EGS క్రింద మంజూరై పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 5 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి EGS క్రింద ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద 2 ప్యాకేజీల పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అవసరం లేని చోట భూసేకరణలు చేసిన దగ్గర అవసరాలకు పనికి వచ్చే భూములను చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్నేరు వాగు నుండి లిఫ్ట్ లేకుండా గ్రావిటీతో సీతారామ ప్రాజెక్టు నీరు వెళుతుందా ప్రణాళిక చేయాలన్నారు. పాలేరు లింక్ కెనాల్కు సంబంధించి భూసేకరణకు రైతులతో మాట్లాడతానని, పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా నియోజకవర్గ పరిధిలో 5 కాలనీలో 97 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు 2 కాలనీలు సంక్రాంతిలోగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గ్రామ సభ ద్వారా, లాటరీ ద్వారా ఏ ప్రాతిపదికన కేటాయించింది నివేదిక సమర్పించాలన్నారు. తహసీల్దార్లు ఇప్పటికీ జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్లు, పాస్బుక్లు పునః పరిశీలించి తప్పులు జరిగితే సరిదిద్దాలన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. RDOలు ఇటు విషయంలో పర్యవేక్షణలు చేయాలన్నారు. వైద్యానికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంతమంది సిబ్బంది ఉంది, ఎంతమంది ఖాళీలు ఉన్నవి నివేదిక ఇవ్వాలన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో విధులను హాజరు అవుతున్నది, పనిచేయు స్థలంలో ఉన్నది లేనిది నివేదిక ఇవ్వాలన్నారు. 7/24 గంటల వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ వైద్యశాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డయాలసిస్ రోగులు నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నది తెలపాలని, వైద్య విషయంలో పాలేరును ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చూడాలన్నారు. నియోజకవర్గ పరిధిలో నగరానికి చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాలని, నిబంధనల మేరకు పనులు జరగాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఇబ్బందులు, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగులు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని, పాలసీలపై ఇన్పుట్ ఇవ్వాలని, సమిష్టిగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను అతి కొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తామని, వేతనాలు 1 నుండి 5వ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రారంభమై 50% పైగా పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని, మంజూరైన పనులు పునః సమీక్షించి ప్రాధాన్యత ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేస్తామని, ప్రభుత్వం మీద
ఉంచిన నమ్మకాన్ని బమ్ము చేయమని, రెవెన్యూ అనేక సెక్టార్లలో సంస్కరణలు తెస్తామని, అందరం కలిసి ప్రజలకు మంచి చేసిందే నిజమైన పరిపాలన అని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి సత్యప్రసాద్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ ప్రసాదరావు, జిల్లా అధికారులు, డివిజనల్ పాలేరు నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. తెలుగు మహాసభలు జయప్రదం కావాలి. యోగా కేంద్రం అధిష్టాత శ్రీ 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 శ్రీధర స్వామి ఆకాంక్ష. విజయనగరం. ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా రాజమహేంద్రవరంలో జనవరి 5, 6, 7 తేదీలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని, తెలుగు వెలుగు విశ్వవ్యాప్తం కావాలని వైదిక ధ్యాన యోగా కేంద్ర అధిష్టాత శ్రీ 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 శ్రీధర స్వామి ఆకాంక్షించారు. స్థానిక ఆర్య సమాజంలో సోమవారం గోడపత్రికను ఆవిష్కరణ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి ఒక మహత్తర కార్యక్రమం ద్వారా అంతరించిపోతున్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియచేయడం హర్షించదగ్గ విషయమన్నారు. 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికలు తెలుగు భాషలో 25 సాహితీ ప్రక్రియలపై 3 రోజుల పాటు సదస్సు నిర్వహించబడతాయన్నాయి శ్రీ 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 శ్రీధర స్వామి తెలిపారు. రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా నిర్వహించు ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సాహితీ ప్రక్రియల్లోని ప్రముఖ సాహితీవేత్తలందరూ పాల్గొంటారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖులు కూడా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంపై రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా భోగరాజు, సూర్యలక్ష్మి, మీడియా ప్రచారకులు ఎం విజయభాస్కర్, రేపల్లి ఈశ్వరరావు జిల్లా నుంచి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషమైన విషయము. రాజమండ్రిలో జనవరి 5, 6, 7 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రేమికులు, తెలుగు మేధావులు, తెలుగు కవులు, కళాకారులందరూ కూడా పాల్గొంటారు. మరి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పాల్గొని బాలబాలికలు, ముఖ్యంగా బాలబాలికల్లో, యువతి యువకుల్లో మన భాష పట్ల అపేక్ష కానివ్వండి, మన భాష పట్ల ప్రేమ కానీ కనిపించడం లేదు. సంస్కృతి సంప్రదాయాలు అనేవి పూర్తిగా మరుగైపోయాయి. కాబట్టి వాళ్ళు పాల్గొనే విధంగా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించి ఈ రాజమండ్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి. మరి మన కొత్త తరానికి మన భాష గురించి, సంస్కృతి గురించి, సంప్రదాయాల గురించి తెలియాలి. ఇది మరి విజయవంతం కావాలని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు దేశమంతటా, ప్రపంచమంతటా జరగాలని కోరుకుంటున్నాం. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. త్యాగాల ప్రతిరూపం పొట్టి శ్రీరాములు. విజయనగరం. N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజులు పట్టు వదలకుండా నిరాహార దీక్ష చేసి రాష్ట్ర అవతరణ సాధించిన అమరజీవి త్యాగాన్ని యువతరం ఆదర్శవంతంగా తీసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు యోగి పిలుపునిచ్చారు. స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం రాత్రి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సభను సమైక్య భారత విశాఖ కౌముది పరిషత్ విజయనగరం సంయుక్తంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1590లో ఫ్రెంచ్ వారు రూపొందించిన ప్రపంచ చిత్రపటంలో తెలుగు భాషా సంయుక్త రాష్ట్రాలను కూడా గుర్తించాలని పట్టుబట్టిన వారు పొట్టి శ్రీరాములు అన్నారు. తెలుగు రాష్ట్రం ప్రాముఖ్యతను వారు చాటి చెప్పారన్నారు. అలాగే ఆత్మానం సర్వభూతానం అనే నానుడిగా ప్రపంచంలో మనుషులందరూ ఒకటేనని, కులమత భేదాలు లేవని చెబుతూ హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడానికి పోరాడారని తెలిపారు. సభలో ముందుగా సభాధ్యక్షులు, కౌముది పరిషత్ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వర మాట్లాడారు. అనంతరం కార్యదర్శి మానప్రగడ సాహితీవేత్త డాక్టర్ ఏ గోపాలరావు, డాక్టర్ జెకు రామకృష్ణ, సమైక్య భారతి సమన్వయకర్త పి కన్నయ్య, పరిషత్ కార్యదర్శి మానప్రగడ సాహితీవేత్త డాక్టర్ పిఎల్ఎన్ సుబ్బారావు, రేపల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మరి అమరజీవి అంత త్యాగం చేశారు. ఒక ఆయన ఏమన్నారంటే,
మొత్తం ఈ ప్రపంచానికి పటాన్ని తయారు చేశారు. ఆ పటాన్ని తయారు చేసిన వ్యక్తి లాంటి వారు, భారతదేశానికి భాషా ప్రయుక్త పటాన్ని తయారు చేసిన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పారు. ఇలా శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతి, నిరంతర కృషి చాలా గొప్పది. మరి మరొక్క కోణాన్ని కూడా అమరజీవిలో మనం చూడాల్సి ఉంది. అదేమిటి అంటే హరిజనాభ్యుదయం. ఆనాడు దేశంలో హరిజన కులంలో పుట్టినటువంటి వారికి దేవాలయ ప్రవేశం లేదు. దాని వెనుక అనేక కారణాలు, చారిత్రక తప్పిదాలు బోల్డెన్ ఉంటాయి. అయితే శ్రీరాములు గారు ఒకటే ఆలోచించారు, ఆత్మవత్ సర్వభూతాని. నన్ను నేను ఎలా గౌరవించుకుంటానో, నన్ను నేను ఎలా ప్రేమిస్తానో అలాగే నా తోటి వారిని కూడా ప్రేమించాలి. అందరిలో ఉన్న దైవం ఒక్కటే అని భగవద్గీత చెప్పినటువంటి విషయాన్ని శ్రీరాములు గారు తూచా తప్పకుండా పాటించి హరిజనులకు ఆలయ ప్రవేశం కావాలి అని కోరుకున్నారు. మరొక గొప్ప విశేషం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అంటే పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ చరంతి గావ, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. శ్రీరాములు గారు 100కి 100 పాళ్ళు పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పారు. రుజువు చేశారు తన జీవితంలో. సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఒక ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చి అక్కడ ప్రజలు నిరాశ్రయులైపోతే